రజియాబీ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒక చారిత్రాత్మక సందర్భం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రికార్డు సమయంలో లక్షలాది మందికి నూతన లబ్ధి చేకూర్చే కొత్త రేషన్ కార్డుల పంపిణీ మొహమ్మద్ రజియాబీ గారికి శుభాకాంక్షలు. తర్వాత జేరుపోతుల రేణుక గారు, తర్వాత దేవరకొండ రేణుక గారు, బోనాసి ఉపేంద్ర గారు, జాటోతు బిచాలి గారు, ధరావత్ కవిత గారు, నజియా సుల్తాన గారు, బెల్లం సునీత గారు, మందుల సువర్ణ గారు, తోంట కీర్తన గారు. వీరంతా మన శాంతినగర్, తిరుమలగిరి, తాటిపాముల, సిద్ధి సముద్రం, నాణ్య తాండా, చిత్తలూరు, ధర్మారం, మూషిపట్ల గ్రామ మహిళలు. రేషన్ కార్డుల తర్వాత 49,50,00,000 గౌరవనీయులైన సీఎం గారి చేతుల మీదుగా రేషన్ కార్డులు. రజియాబీ గారికి శుభాకాంక్ష. జేరుపోతుల రేణుక, దేవరకొండ రేణుక, బోనాసి ఉపేంద్ర, జాటోతు బిచాలి, ధరావత్ కవిత, నజియా సుల్తానా, బెల్లం సునీత, మందుల సువర్ణ, తొంట కీర్తన. సన్న బియ్యం ఇదే సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి ఆనరబుల్ రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఒక ప్రత్యక్షంగా ఉపయోగపడే పథకాన్ని ఆవిష్కరించారు. గరీబ్ అమీర్ అనే తేడా లేకుండా ఉన్న వాళ్లకు లేని వాళ్లకు అందరికీ ఒకే అన్నం తినే హక్కు ఉందని ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రజల్ని పాలించటం ప్రజాపాలన. ఇంతకు ముందు రేషన్ వ్యవస్థలో 6 కిలోల దొడ్డు బియ్యం ఇచ్చేది. ఆ వ్యవస్థలో కూడా ఆ ప్రభుత్వం కూడా 40 రూపాయల కిలో దొడ్డు బియ్యం కొని రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్ల ఖర్చు చేసి 2,80,00,000 మందికి ఇస్తే 80-90% రేషన్ బియ్యం పూర్తిగా వృధా అయ్యేది. తినేవాళ్లు తక్కువ. రేషన్లో వచ్చే బియ్యం కోళ్ల ఫారాలకి, బీర్ కంపెనీలకి, రైస్ మిల్లర్ల రీసైక్లింగ్ కి జరిగేది. మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం అంతా ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక మార్పు, ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కింద గతంలో ఉన్న దొడ్డు బియ్యం, అది కూడా మంచి క్వాలిటీ కాదు, ఎవరు తినకపోయేది, ఆ దొడ్డు బియ్యం బదులు మంచి క్వాలిటీ సన్న బియ్యం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 3,10,00,000 మందికి మంచి క్వాలిటీ సన్న బియ్యం ప్రతి వ్యక్తికి 6 కిలోలు ఉచితంగా ఇస్తున్న విషయం మనం అందరం గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాకుండా ఈ రోజు నుంచి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే. ఎక్కడనో హుజురాబాద్ లో బై ఎలక్షన్ అయితేనో, మునుగోడులో బై ఎలక్షన్ అయితేనో కొంతమంది రేషన్ కార్డులు ఇచ్చారు. కానీ తుంగతుర్తితో సహా యావత్ తెలంగాణలో రేషన్ కార్డు లేని వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల కొత్త రేషన్ కార్డులు ఆ కుటుంబాలని ఐడెంటిఫై చేసి ఈరోజు ఆ 5 లక్షల రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం మొదలవుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా 10 ఏళ్ల పాటు పాత రేషన్ కార్డులో కొత్త సభ్యులు చేర్చుకునే అవకాశం కూడా లేకుండే. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
పాత రేషన్ కార్డులో కొత్త కుటుంబ సభ్యులు చేర్చుకునే విధంగా, రేషన్ కార్డు లేని వాళ్ళకి కొత్త రేషన్ కార్డు ఇచ్చే విధంగా మరి ఆ కార్యక్రమం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ తుంగతుర్తి గడ్డ నుంచి మొదలవుతుంది. దీనికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ వచ్చినందుకు మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో వారి స్వాగతం పలకాలని నేను కోరుకుంటున్నా. ఇదొక చాలా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈ సన్నబియ్యం కానీ ఈ రేషన్ కార్డు పంపిణీ విషయంలో కూడా మరి చరిత్రలో నిలబడిపోయే విషయం అని చెప్పి మనం చేస్తున్నాం. ఎంత గొప్ప సంక్షేమ పథకం అంటే 80% జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే పథకం. ఇంతకంటే గొప్ప పథకం మరొకటి ఉండదు. తెలంగాణలో 80% జనాభాకి ప్రతి నెల 6 కిలోలు మంచి క్వాలిటీ సన్నబియ్యం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న విషయం కూడా నేను మరోమారు మనం చేస్తున్నాం.